వాహనదారులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం చాలా సులభమైపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ చేసి ఆ తర్వాత మనం దాంట్లో పాస్ అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చేది. కాకపోతే ఇక మీదట మనం డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల వద్ద మాత్రం తీసుకోగలుగుతాం. ఎందుకు అనుకుంటే ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏపీలో కొత్తగా తీసుకొస్తుందన్నమాట. ఇదేంటంటే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ మనం డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నట్లయితే నేరుగా మనకి సర్టిఫికెట్తో కూడిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం ఆర్‌టీఓ ఆఫీస్కి వెళ్ళి టెస్ట్ చేసి అక్కడ మనం పాస్ అయ్యి అక్కడి నుంచి మనం లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించి కేంద్రం అయితే ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకి అనుమతి ఇచ్చింది. అదేవిధంగా 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కూడా అనుమతులు అయితే ఇచ్చింది. మరి అసలు ఎన్ని నెలలు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది, లేదు అంటే ఎంత అమౌంట్ దీనికి పడుతుంది అనే విషయాలైతే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సో రాబోయే కాలంలో ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా వస్తాయి. ఇంకా ప్రస్తుతానికి ఈ 53 కూడా ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏ లొకేషన్స్లో పెడతారు, ఎక్కడ పెడతారు, ఈ డీటెయిల్స్ అయితే ఇంకా ముందు తెలియబోతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ డీటెయిల్స్ అయితే మనకు అందే. కాకపోతే చూడాలి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందనేది. ఎందుకంటే ఇది పెట్టడానికి మెయిన్ ఉద్దేశం కేంద్రానికి డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండా బయటకు వచ్చే వాహనదారుల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం గవర్నమెంట్ నుంచి తీసుకుని సో అక్కడ నేర్చుకున్న వాళ్ళకి ప్రాపర్గా డ్రైవింగ్ అనేది నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపిస్తారనమాట. సో దీనివల్ల కొంచెం ప్రమాదాలని తగ్గించవచ్చు అని అయితే కేంద్రం అయితే ఆలోచిస్తుంది. సో మరి అక్కడికి వెళ్ళి ప్రాపర్గా డ్రైవింగ్ నేర్చుకొని ప్రమాదాలని అరికట్టగలుగుతారా, లేదంటే అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయాలైతే రాబోయే కాలంలో చూడాలి. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుందంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.